మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈ ఉచిత ఫ్రీ కోర్స్‌లో పార్ట్ నంబర్ 8 ఓపెన్ లో ఇప్పుడు ఇవాళ మనం కొత్త వీడియోతో వస్తున్నామండి. కొత్త వీడియో నేర్చుకుందాం. ఇది ఓపెనో కొత్త వీడియో ఏంటంటే హౌ టు రైట్ క్రియేషన్ బుక్. క్రియేషన్ బుక్ అంటారు. అలాగే విజన్ బోర్డ్ అంటారు. చూడండి మన యమలీలలో ఒక పైనుంచి బుక్ పడిపోతది. ఆ బుక్ కూడా అది ఒక విజన్ బోర్డ్ లాంటిదే. మన మన భవిష్యత్తంతా దాంట్లో కనిపిస్తూ ఉంటది. దాన్ని బుక్కు క్రియేషన్ బుక్కు యమలీలలో చూడండి మన అలీది పైనుంచి ఆ బుక్ పడి తల మీద పడుతుంటది. అలాగే అదే విజన్ బోర్డు, అదే బుక్ మన భవిష్యత్తులో ఏం కావాలో మన బుక్‌లో రాసుకోవచ్చు. లేతే ఒక బోర్డ్ మీద రాసుకోవచ్చు. దాన్ని విజన్ బోర్డ్ అంటారు ఇంగ్లీష్‌లో. అలాగే క్రియేషన్ బుక్ కూడా అంటారు. అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈసారి చెప్తానండి. అందరూ సాధించండి. అనుకున్నది సాధించండి. మనం చూడండి ఒక స్టూడెంట్‌కి నేను ఫస్ట్ క్లాస్ కావాలి. 10థ్ క్లాస్‌లో ఫస్ట్‌కి రావాలి అని రాసుకోండి. ఎన్ని మార్కులు కూడా రావాలో రాసుకోవచ్చు. 99.99% రావాలని రాసుకోవచ్చు. అలాగే సైన్స్‌లో ఇన్ని రావాలి. 100కి 100 కావాలి. అలాగే ప్రతీది స్టూడెంట్స్ బిజినెస్ చేసే మనకి బిజినెస్ మంత్లీ 5,00,000 కావాలని రాసుకోవచ్చు. అలాగే నేను 5,00,000 నా యొక్క గోలు. మీరు 1,00,000 అని పెట్టుకోవచ్చు. లేపోతే మీరు 10,000 అని పెట్టుకోవచ్చు. మీకు జీవితంలో ఏది కావాలో అన్నీ రాసుకోండి. నేను చూడండి సొంతగా నేనొక క్రియేషన్ బుక్ రాసుకున్నా. ఇల్లు కావాలి. మన చేత్తో డ్రాయింగ్ గీస్తే అది ఇంకా మన యొక్క మెదడు మీద ఇంకా ప్రభావం చూపిస్తది. చూడండి నేను స్టార్స్ రాసుకున్నాను. బటర్‌ఫ్లైస్ రాసుకున్నాను. డబ్బులు ఎంత కావాలో రాసుకున్నాను. 10,00,00,000 రావాలని రాసుకున్నాను. నాకు డబ్బులు వచ్చేసాయని ఫీల్ అవుతూ రాయండి. డబ్బులొచ్చేసాయి. గాడ్, థాంక్ యూ యూనివర్స్ అని రాసుకోండి. అలాగే డబ్బులు ఈ డాలర్స్‌లో వస్తున్నట్లు, రూపీస్‌లో వస్తున్నట్లు 10,00,00,000 వచ్చాయి. అలా గోల్డ్ మీకెంత గోల్డ్ కావాలో, ఒక కేజీ గోల్డ్ కావాలా? ఏది కావాలని ఒక బోర్డు, ఒక పేపర్ మీద రాసి చిన్నగా డ్రాయింగ్ ఎయండి. మీకు సొంతగా డ్రాయింగ్ ఎయండి. అది ఇంకా మీ యొక్క మనసు మీద ఇంకా ప్రభావం ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టానండి ఫోటో. చూడండి. అలాగే మీ ఇంటెన్షన్ పెట్టుకోండి. దాంట్లో ఏం కావాలి? ఆ గోల్స్, డిజైర్స్ మీ కోరికలు మీ గోల్డ్ కొనాలి. మంత్లీ గోల్డ్ తీసుకోవాలి. లేపోతే నేను షేర్ మార్కెట్‌లో నేను నెలకి రూ. 1,00,000 సంపాదించాలి. అలాగే మా అబ్బాయి ఆహ్, ఈ స్టేట్‌కి ఫస్ట్ రావాలి అని రాసుకోండి. మీ పిల్లలతో కూడా రాపిచ్చండి. రాస్తే మీ యొక్క విజన్ మన యొక్క టైం వేస్ట్ అవ్వదు. మన ఫ్యూచరు యొక్క మీరు రాసుకొని పెట్టుకోండి. అలాగే అన్నీ రాసుకొని మీకు కనిపిస్తున్నట్లు పెట్టుకోండి. ఒక చోట పెట్టుకోండి. అలాగే మీ యొక్క జీవితంలో ఏది కావాలి, ఏది సాధించాలో ప్రతీదీ సాధిస్తారు. నా సబ్‌స్క్రైబర్స్ అంతా ముందుండాలి అనేది నా కోరిక. టిప్స్ చెప్తానండి. చూడండి నేను ఒక విజన్ బోర్డ్ పెట్టాను. మనీ విజన్ బోర్డు. దాంట్లో రాసి మీరు బొమ్మలు అంటించుకోవచ్చు. లేపోతే మీ చేత్తో డ్రాయింగ్ రాసి పెట్టుకోవచ్చు. మీకు డబ్బుల గురించి పెట్టుకోవచ్చు. మీ యొక్క ఇంట్లో రిలేషన్‌షిప్స్ గురించి నా పిల్లలు, నా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నారని పెట్టుకోవచ్చు. ఇలాగ చాలా చాలా సాధించొచ్చండి. డైలీ ఎదురుగా మీకు ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఎప్పుడు అద్దంలో మీరు తల దూకున్న చోట ఒక పేపర్ అంటించుకోండి. లేపోతే ఒక బోర్డ్ పెట్టుకోండి. అంటించి దాన్ని డైలీ విజువలైజేషన్ చేయండి. కళ్ళు మూసుకొని నేను సాధిచ్చాను. నెలకి 5,00,000 వస్తున్నాయి. నాకు యూట్యూబ్ వల్ల 5,00,000 వస్తున్నాయి. అలాగే నా జాబ్ వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది. నా బాస్ నాతో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు అని రాసిపెట్టుకోండి. ప్ర ప ప్రతి న ప్రతి సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్‌లో సాధిచ్చాను. నాకు అనుకున్న నాకు డ్రీమ్ హోమ్ సాధిచ్చాను. ఆ ప్లేస్ రాసుకోండి. ఆ కలర్ రాసుకోండి. ఇంకా డీప్‌గా ఎళ్ళొచ్చు. అయన్నీ రాసుకొని మీకు అన్నీ వన్ బై వన్ రాసి చెప్తుంటాను. ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకోండి. నా దగ్గర డబ్బులున్నాయి. నా దగ్గర డబ్బులున్నాయి. నాకు డబ్బులొస్తున్నాయి అనుకోవాలి ప్రతిరోజు. అలా రాసి పెట్టుకోండి. ఎప్పుడు ఆ యొక్క క్రియేషన్ బోర్డ్, ఆ క్రియేషన్ బుక్ రాసి పెట్టుకోండి. దాంట్లో మీకు కావాల్సినయన్ని రాసి పెట్టుకోండి. అన్నీ మీకు ప్రతి పేజీలో మీ అబ్బాయి గురించి రాసుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ గురించి రాసుకోవచ్చు. రిలేషన్‌షిప్స్ గురించి రాసుకోవచ్చు. అలా రాసుకొని ప్రతీదీ మీ జీవితంలో ఏది కావాలో రాసుకొని ఎంత డబ్బులు కావాలో అని రాసి పెట్టుకొని మీ యొక్క మనసు ఆహ్లాదంగా నెగెటివ్ ఆలోచనలన్నీ ఎళ్ళిపోతాయి. మీకు చాలా హ్యాపీగా ఉంటారు. థాంక్ యూ బాస్. ఈ వీడియో చూసినందుకు అందరికీ థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. సబ్‌స్క్రై